సిఐటియు రూరల్ కార్యదర్శిని. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు రూరల్ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉండేటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఈ గతంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లుగా మార్చేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు మార్చడం వల్ల కార్మికులకి సమ్మె చేసే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, అదేవిధంగా జీతం అడిగే హక్కు ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించే రకంగా ఈరోజు అక్కడ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె 20వ తారీఖున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా సమ్మెలో పాల్గొని సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు నెల్లూరు రూరల్ కమిటీ వైపు నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు స్కీమ్ వర్కర్లకు సంబంధించి అందరూ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అందులో భాగంగా ఇంతవరకు కూడా స్కీమ్ వర్కర్లకు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ, అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు కానీ, అట్లాగే రవాణా రంగంలో పనిచేసే కార్మికులు ఎవరికి కూడా కనీసం వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ సమ్మెలో పాల్గొనేటువంటి ప్రతి కార్మికుడు, కార్మిక సంఘం నాయకులు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని ఈ సమ్మెని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.